హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. అందరికీ ముందరగా గుడ్ ఆఫ్టర్నూన్. సారీ, మీ అందరికి సారీ చెప్పాలనుకుంటే ఎందుకంటే ఐపీఎల్ ఆప్షన్స్ అయిపోయినాయి. ప్రతి టీం గురించి నేను అనాలిసిస్ నా రివ్యూ చెప్తాను అని మీకు ప్రామిస్ చేశాను. బట్ డ్యూ టు సమ్ హెల్త్ కండిషన్స్ నాకు ఒంట్లో బాగాలేదు. సో అందుకే నేను మీకు ఆ రివ్యూ అనేది చేయలేకపోయాను. బట్ వేరే ఒక కంటెంట్తో అయితే అంటే ఎవరెవరు ఏమేమి టీమ్స్ ఎవరెవరు దగ్గర డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ప్లస్ ఏ టీమ్ ఎవరెవరు ఓపెనింగ్ కాంబినేషన్ వస్తాయనే ఒక 2 వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు ఇవాళ ఒకటి, మోస్ట్ ప్రాబ్లీ రేపు ఒకటి అయితే మీకు నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందర ఐ జస్ట్ వాంట్ టు నేను ఒక కాంట్రవర్సీ గురించి, అంటే కాంట్రవర్సీ కాదు, ప్రెసెంట్ నడుస్తున్న ఇండియన్ టీంలో ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి నా రివ్యూ చెప్దామని వచ్చా. అది ఏంటో కాదు, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇండియా మంచి లీడ్ పర్త్ టెస్ట్లో అయితే గెలిచింది. సో అక్కడ పర్త్ టెస్ట్లో ఏంటంటే మన రోహిత్ శర్మ, ఎవరైతే మన ఇండియా ఫుల్ టైం కెప్టెన్ ఉన్నాడో టెస్ట్ సిరీస్కి, తను అయితే పేరెంటల్ లీవ్ అని చెప్పి తనకి అబ్బాయి పుట్టాడని చెప్పి ఆ మ్యాచ్ ఆడకపోవడమే జరిగింది. అంతే మనందరికీ తెలిసిందే. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడే ఉందన్నమాట. అతను లేని ప్లేస్లో ఏంటంటే కేఎల్ రాహుల్ ఓపెన్ చేశాడు. కేఎల్ రాహుల్ జనరల్లీ ఏంటంటే మనకి ఇండియాకి ఏంటంటే టెస్ట్లో డెడికేటెడ్ ఓపెనర్స్ ఉంటాయి. ఎవరెవరు మనకి ఇంతకుముందు శుభం గిల్ ఇంకా రోహిత్ శర్మ అంటే శుభం గిల్ మండౌన్ వచ్చేసి ఎప్పుడైతే చటేశ్వర్ పుజారా లేడో సో తన ప్లేస్ శుభం గిల్ ఆడతాడు. సో యశస్వి జైస్వాల్ ఇంకా రోహిత్ శర్మ వచ్చారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగానే ఉండే. కానీ ఏమైందంటే మొన్న లాస్ట్ మ్యాచ్ ఎవరైతే మనకి 5th డౌన్ 6th డౌన్ ఆడతారో కేఎల్ రాహుల్, తనని తీసుకెళ్ళి అప్ ద ఆర్డర్ అంటే ఓపెనింగ్ ఆడమని చెప్పారు ఎప్పుడు రోహిత్ శర్మ లేని పొజిషన్లో. సో ఏమైందంటే పర్ టెస్ట్ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా, చాలా అన్ఫ్రెండ్లీ పిచ్, కానీ అక్కడ కేఎల్ రాహుల్ చాలా అద్భుతంగా ఆడాడు, కన్సిస్టెన్సీ ప్రూవ్ చేశాడు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక వాల్యుబుల్ 20 to 30 రన్స్ స్కోర్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో మన యశస్వి జైస్వాల్తో మంచిగా పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేసి ఒక 201 రన్స్, ఒక మ్యారథాన్, ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రివ్యూలో కూడా చెప్పాను, 201 రన్స్ స్కోర్ చేశారు ఇద్దరు కలిసి, హైయెస్ట్ పార్ట్నర్షిప్ అనమాట. అందులో కేఎల్ రాహుల్ వచ్చి 77 రన్స్ అయితే వేశారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే కేఎల్ రాహుల్ ఇంకా రోహిత్ శర్మ ఇద్దరు ఉండేసరికి, సో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆడతాడా లేకపోతే మళ్ళీ లోవర్ మిడిల్ ఆర్డర్ ఆడతాడా అని చెప్పి. ఇంతకుముందేనే కేఎల్ రాహుల్ మన ఎడిలైట్ టెస్ట్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూస్ అడిగారు అనమాట, మీ బ్యాటింగ్ పొజిషన్ మీద మీకు కాన్ఫిడెంట్ ఉందా అంటే, మీకు టీమ్ మేనేజ్మెంట్ మీకు అది మెన్షన్ చేశారంటే కేఎల్ రాహుల్ చెప్పారు నాకు టీమ్ మేనేజ్మెంట్ అయితే స్పష్టంగా చెప్పారు, బట్ నేనైతే అది మీకు చెప్పొద్దని కూడా వాళ్ళు చెప్పారని చెప్పి చిన్న మాట అయితే అన్నాడు. సో మళ్ళీ చూద్దాం మళ్ళీ కేఎల్ రాహుల్ ఎక్కడ ఆడతాడు. నా లెక్క ప్రకారం అయితే కేఎల్ రాహుల్ లోవర్ మిడిల్ ఆర్డర్ వస్తేనే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ఇంకా శుభం గిల్ చాలా మంచి పేరు, ఇండియన్ హోమ్ గ్రౌండ్స్లో బాగా ఆడుతున్నారు, అది ఉన్నారు. రోహిత్ శర్మ ఏంటంటే లోవర్ మిడిల్ ఆర్డర్ కన్నా తను ఓపెనింగే చాలా కంఫర్టబుల్గా ఆడాడు. వైట్ బాల్లో రోహిత్ శర్మ ఓపెనింగ్ ఆర్డర్ గురించి ఎవరు ఎటువంటి క్వశ్చన్ మార్క్ చేయాల్సిన అవసరం లేదు. రెడ్ బాల్లోనే ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుంది అంటే, రోహిత్ శర్మ యావరేజ్ చూసుకుంటే మనము హోమ్ కండిషన్స్లో రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాడు. బట్ అవే కండిషన్స్లో ఏంటంటే అంతగా పర్ఫామ్ చేయలేదు. ఒక ఇంగ్లాండ్ సిరీస్లో అనుకుంటే తను బాగా పర్ఫామ్ చేశాడు, తర్వాత మిగతా కండిషన్స్ అన్నింటిలో కూడా తను ఎక్కువగా పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ సైకిల్లో వచ్చేసరికి ఏమైందంటే 23 సైకిల్, అదే మన వరల్డ్ చెస్ ఛాంపియన్ సైకిల్లో అక్కడ ఏమైందంటే రోహిత్ శర్మ మన ఇండియన్ హోమ్ గ్రౌండ్స్లో అన్ని మ్యాచెస్ ఆడాడు, కానీ బయట అవే ఆడుతున్నప్పుడల్లా తనకి ఇంజురీ కన్సర్న్స్ వచ్చాడు. ఆడడం వల్ల చాలా వరకు మ్యాచెస్ ఆడలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అప్పుడు సరిగ్గా ఆడలేదు, దాని తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో ఆడలేడు, సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా అంతగా పర్ఫామ్ చేయలేదు. సో ఏంటంటే రోహిత్ శర్మ ఎక్కువ హోమ్ కండిషన్స్లో చాలా అద్భుతంగా ఆడాడు, కానీ అక్కడ ఆడలేదు. మొన్న మధ్య జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో కూడా తను మొత్తం కలిపి ఒక 77 రన్స్ ఆర్ 80 రన్స్ స్కోర్ చేశాడు. సో అది కూడా ఓన్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో తనకు 55 రన్స్ వచ్చి, దాని తర్వాత నెక్స్ట్ 2 ఇన్నింగ్స్లో కూడా తనకి నెక్స్ట్ 2 మ్యాచెస్లో కూడా తనకి అంతా చెప్పుకోదగ్గ రన్స్ అయితే రాలేదు. సో దీనివల్ల ఏమైపోయిందంటే రోహిత్ శర్మని లోవర్ మిడిల్ ఆర్డర్ పంపించి కేఎల్ రాహుల్ని అప్ ద ఆర్డర్ ఆడమని చెప్పారు. కానీ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుంటే, ఇంతకుముందు కేఎల్ రాహుల్ ఇండియాకు ఓపెనింగ్ చేశారు. రోహిత్ శర్మ ఇంకా కేఎల్ రాహుల్ ఇద్దరు ఓపెనింగ్ చేశారు. కేఎల్ రాహుల్ కూడా చాలా అద్భుతంగా తనకి ఇంగ్లాండ్లో ఒక సిరీస్ ఉంది, ఆస్ట్రేలియాలో సెంచరీ ఉంది, ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఒక సెంచరీ ఉంది. సో బాగానే ఉంది ఎవరు మన కేఎల్ రాహుల్. కానీ కేఎల్ రాహుల్తో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే తను ఇన్కన్సిస్టెన్సీ అనమాట. అంటే ఈ మ్యాచ్లో 100 రన్స్ స్కోర్ చేశాను, నెక్స్ట్ మ్యాచ్లో ఎంత స్కోర్ చేస్తుంటే తనకు కూడా తెలియదు. సో ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేది చాలా ఉంది. కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుంటే కనుక తను
ఇంతకుముందు టీ20కి కూడా ఓపెనింగ్ చేశాడు. తర్వాత టీ20కి ఏంటంటే తను ఆడే ఫార్మాట్, తను ఆడే స్ట్రైక్ రేట్ ఫస్ట్‌లో స్లోగా ఆడుతున్నాడని చెప్పి తను సో టీ20 ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్‌ని అయితే అసలు కన్సిడర్ చేయట్లేదు. వన్‌డే ఫార్మాట్‌కి వచ్చేసరికి తను చాలా అద్భుతంగా 5th అండ్ 6th ఓవర్‌లో మన వరల్డ్ కప్‌లో కూడా చాలా అద్భుతంగా ఆడాడు. అంటే వికెట్స్ పడిపోతున్న కొద్దీ టైమింగ్ చూసుకొని మన సిచ్యువేషన్ బట్టి ఆడుతూనే ఉన్నాడు. సో అది కూడా బానే ఉంది. కానీ ఇక టెస్ట్ మ్యాచ్‌కి వచ్చేసరికి ఏమైందంటే మన వెస్ట్ ఇండీస్ సిరీస్‌లో 5th డౌన్ ఆడాడు. అక్కడ ఫెయిల్ అవ్వగానే తనని డ్రాప్ చేసి సర్ఫరాజ్ ఖాన్ తీసుకొచ్చారు. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు. సో తనని 2 ఇన్నింగ్స్‌లో కంటిన్యూ చేశారన్నమాట. సో అది మాత్రం బానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ఓపెనింగ్ పొజిషన్కి వచ్చేసరికి మళ్ళీ రాహుల్ ఆర్ రోహిత్ శర్మనా అని చాలా పెద్ద మాటలైతే నడిస్తే చాలామంది సునీల్ గవాస్కర్ కానీ వాళ్ళ ఏమంటారంటే వాళ్ళ థాట్స్ అయితే చెప్పారు. సో వాళ్ళతో నేను కంపేర్ చేసుకొని నా థాట్ అనేది చెప్తున్నాను అనమాట. సో అది అనిపిస్తుంది. సో నాకు తెలిసి అయితే రోహిత్ శర్మ ఓపెనింగే రావాలి. రోహిత్ శర్మ జైస్వాల్ ఆ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ రోహిత్ శర్మ గురించి ఇంకొక విషయం నేను ఏం చెప్పదలుచుకుంటే, రోహిత్ శర్మ తన బ్యాటింగ్ స్టైల్ అనేది మార్చేశాడు. ఇంతకుముందు ఏంటంటే టెస్ట్లో కానీ వన్ డేస్లో కానీ తను కొంచెం టైమింగ్ తీసుకుంటాడు. అంటే బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత ఎనలైజ్ చేసి పిచ్ని ఎనలైజ్ చేసి దాని తర్వాత తన వంతు షాట్స్ ఆడి మంచిగా ఉండేటాడు అనమాట. అంటే తన వంతు షాట్స్ ఆడి స్కోర్ని ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే బ్యాంగ్ షాట్ అనమాట. అంటే గో ఫ్రమ్ ఫస్ట్ బాల్ నుంచే మనోళ్ళు ఆడడం అనేది స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడంటే ఇట్లాంటిది మనకి ఓడిఎస్ ఇంకా టీ20స్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే ఐ థింక్ ఈ బ్యాంగ్ థియరీ వల్లే ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిందని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐ థింక్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఆ విషయంలో. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు టీ20 వరల్డ్ కప్లో చూసాం రోహిత్ శర్మ చాలా సార్లు వికెట్స్ పడిపోతున్నా కానీ తనే ముందర బ్యాంగ్ అప్రోచ్ వాళ్ళని లోవర్ మిడిల్ ఆర్డర్ మీద రన్ రేట్ ప్రెషర్ లేకుండా చాలా ఫ్రీ అండ్ చాలా కంఫర్టబుల్గా మన వాళ్ళు రన్ స్కోర్ చేయడం అయితే జరిగింది, అందరికీ చూసిన విషయమే. సో అదే బ్యాంగ్ థియరీ ఏంటంటే ఇప్పుడు ప్రతి టీము ఇంకా ఇండియా టీం కూడా దాన్ని ఇన్కల్కేట్ చేస్తున్నారు. సో వాళ్ళు అదే థియరీని యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఏంటంటే డ్రా కోసం అయితే ఎవరు ఆడట్లేదు టెస్ట్ మ్యాచెస్. ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ మ్యాచెస్ 3 or 4 డేస్కి అయిపోయింది, 5 days నుంచి. సో డ్రా కోసం అయితే ఎవ్వరూ ఆడట్లేదు. సో ఏంటంటే ఇదే థియరీ ఉండేది. కానీ కేఎల్ రాహుల్కి వచ్చేసరికి సర్ప్రైజింగ్గా తను బ్యాంగ్ థియరీ కాదు. మొన్న కూడా చూసాం మన పర్త్ టెస్ట్ బ్యాటింగ్కి చాలా అన్ఫ్రెండ్లీ పిచ్, బాల్ మూమెంట్ ఉంది. కానీ తను బాల్ వదిలి చాలా పేషెన్స్, చాలా కన్సిస్టెంట్గా చూస్తున్నాడు. కేఎల్ రాహుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అది ఒక హార్ష్ కాల్ అని చెప్పాలంటే టీంకి ఎప్పుడు ఏది కావాలంటే చేస్తాడు. టీంకి వికెట్ కీపింగ్ కావాలా, నేను రెడీ ఉన్నా అని చెప్పాడు. టీంకి ఓపెనర్ కావాలా, నేను రెడీ ఉన్నా అని చెప్పి. టీంకి 1 down బ్యాట్స్మెన్ కావాలా, నేను రెడీ ఉన్నా. టీంకి 5th down కావాలంటే నేను రెడీ అని చెప్పాడు. సో కేఎల్ రాహుల్ పొజిషన్ ఏంటంటే మనకు ఒక రాహుల్ ద్రవిడ్ పొజిషన్ అనమాట. రాహుల్ ద్రవిడ్ ఏంటంటే ద వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. తను ఎప్పుడు టీంకి ఏది కావాలంటే టీం ప్రయారిటీ పెట్టాడు తన ఇన్నింగ్స్ కన్నా. సో కేఎల్ రాహుల్ కూడా అట్లాంటి పరిస్థితే వస్తుంది అనమాట. సో ఆ బ్యాంగ్ అప్రోచ్ వల్ల మన బంగ్లాదేశ్లో 2 daysలో మనకి ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనకి రిజల్ట్ రావడం అయితే జరిగింది. ఎవరి వల్ల? మన రోహిత్ శర్మ వల్ల. అదే కనుక మన కేఎల్ రాహుల్ అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి బ్యాటింగ్ అయితే లేదనమాట. సో నాకు తెలిసి అయితే కేఎల్ రాహుల్ 5th down ఆడాలి, దూర్ జరేల్ ప్లేస్లో ఆడాలని నేను అనుకుంటున్నాను. రోహిత్ శర్మ ఇంకా ఎవరు మన యశస్వి జైస్వాల్ వాళ్ళిద్దరు ఓపెనింగ్ చేయాలని నా గట్ ఫీలింగ్. మళ్ళీ మీకేమనిపిస్తుంది? మీకు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వస్తాడా, రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తాడా మళ్ళీ ఈ మ్యాచ్లో, ఎడిలైట్ మ్యాచ్లో అనే గురించి మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. ఎడిలైట్ టెస్ట్ మనకు అంత ఈజీ కాదు. ఎడిలైట్ టెస్ట్ లాస్ట్ టైం మనం చూసాం, ఇండియా 36 runsకే ఆల్అౌట్ అయిపోయింది లాస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో. సో చాలా అంటే మనకి ఒక పరువు పోయిందన్న విషయం చెప్పాలి. దాని గురించి ఎడిలైట్ టెస్ట్ రిపోర్ట్ ఎట్లా ఉంటుంది, మళ్ళీ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, నా రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే మీ సబ్స్క్రైబర్స్ ఇంకా మీ లైక్ వల్లనే నాకు వీడియోస్ చేయాలన్న ఎంతూజియాజం కానీ ఇంకా ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ వస్తుంది. సో ఒక సబ్స్క్రైబర్, ఒక లైక్, ఒక షేర్తో మీకు పోయేదేం లేదు, బట్ నాకు మాత్రం ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.